ఒకటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాలలో భక్తుడైన పౌలు చెప్పాడు, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అంటే క్రీస్తులో పసిబిడ్డలుగా ఉన్నారు. ఎంతసేపు నేను పేతురును అనుసరించి నడుస్తున్నాను, నేను పౌలును అనుసరించి నడుస్తున్నాను, నేను కేఫా అంటే నాకు అభిమానం అని చెప్పి రకరకాలైనటువంటి విభాగాలను చేసి వెర్రిగా భక్తి చేస్తూ ఉంటే మీరు వయసులో పెద్దవాళ్లే కానీ క్రీస్తులో పసివాళ్ళు అన్నాడు. ఆ మాట ఎంతో నిజం కదండి. ఈ రోజుల్లోనైనా ఆ రోజుల్లోనైనా వయసులో మన అందరం పెద్దాళ్ళమే కానీ దైవ సంబంధితమైన సంగతులను తెలుసుకోవటంలో ఏమీ తెలియదు. ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నారు కదా, బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదా అంటే తెలియదు. ఎందుకంటే వీళ్ళు చదవటం లేదు. ప్రార్థన చేయమంటే ఏం ప్రార్థన చేస్తారో వాళ్ళకే తెలియదు. సాక్ష్యం చెప్పినప్పుడు అసలు ఎందుకు చెబుతున్నారో కూడా తెలియదు, ఎందుకు వింటున్నామో మనకు కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితులను మనం చాలామందిలో చూడటానికి గల కారణం వారు క్రీస్తునందు పసిబిడ్డలుగా ఉన్నారు. పెరగవలసిన అవసరత ఎంతో ఉన్నది, పరిపక్వతను సాధించవలసిన అవసరత ఎంతో ఉన్నది. ముగింపులో దేవుడు మీ ప్రార్థనలకు సమాధానాన్ని ఎప్పుడో పంపించాడు, వాటిని గుర్తించి స్వీకరించండి. లేదా దేవుడు అతి త్వరలో మీ ప్రార్థనకు సమాధానాన్ని పంపించబోతున్నాడు. కాస్త విశాలమైన దృక్పథంతో తలుపు తీసి ఆ దీవెనలను ఆహ్వానించండి. అంతేగాని ఆధ్యాత్మిక జ్ఞానం అధికముగా ఉన్నట్లు భావించి కొన్ని సూచనలు ఇచ్చేవాళ్ళను పిచ్చివాళ్ళని భావించి వాళ్ళకు దూరంగా ఉండకుండాను కాస్త అవగాహన కలిగిన వాళ్లను పెద్దలుగా ఎంచి, గురువులుగా ఎంచి వారి దగ్గర శిష్యరికం చేసి దేవుని దీవెనలను పొందుకోండి. దేవుడు మీ ప్రార్థనలకు సమాధానం ఇస్తున్నాడు. ఇప్పటికే మీలో కొంతమందికి ఇచ్చాడు. ఈ సంగతిని గమనించి దేవునిగా సేవిస్తూ మనందరం ప్రభువుల ముందుకు సాగుదాం.